అది దేవుని కృపే. ప్రభు అన్నాడు పౌలుతో, నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటూ. ఒక అయోగ్యుడైన వాడిని యోగ్యుడిగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నిక కృపలో భాగ్యం. ఇట్టి బంధకములో నుండి నన్ను ఎవడు విడిపించగలడు? నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా తన ప్రజలైన వారికి, సంఘానికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ధారాళముగా దయచేవాడు. ధారాళము అనేది తెలుగులో చాలా పెద్ద పదం. ధారాళం అనే దానికి కొలత లేదు. మీరు అనుమతిస్తే ఈ ఒక్క మాటను గురించి మనము కొన్ని విషయాలు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క కృప అన్నిటికీ మూలం, ఆరంభం, ఆది, ఆశీర్వాదపు జల్లులు కురిపించే నారుమడి లాంటిది. ఈ దైవత్వము లేకుండా దైవాంశ సంభూతులుగా దైవ మార్గంలో కొనసాగుట, దైవ కార్యములు జరిగించుట దుస్సాధ్యం. కనుక దైవ కృప కలిగి, దైవ కృప, ఈ కృపే చాలా విస్తారమైన మాట, 2 అక్షరాల పదం తెలుగులో, కానీ బైబిల్ అంతట్లో అది మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఒక 5 విషయాలు ఈ దైవ అనే దాని గురించి మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. అంటే ఇది దైవ సంబంధమైన కార్యం. ఈ పని మానవ సంబంధమైనది కాదు. మొదటిది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం, 2 Corinthians chapter 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించును. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. నేను తెలుగు బైబిల్ ప్రకారం చెప్తున్నా కనుక మొదట దైవము సంబంధించిన సంగతి ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇంకో మాటలు చెప్పాలంటే దైవ దుఃఖం. ఆరంభం ఏంటి? దుఃఖంతో స్టార్ట్ చేసినారు అన్నారు అనుకుంటారేమో. నేనేం స్టార్ట్ చేయలేదు, వాక్యంలోనే రాశారు. కనుక ఇది దుఃఖము మానవ సంబంధమైనది, లోక సంబంధమైనది. మన కష్టాలను బట్టి ఏడ్చే దుఃఖం కాదు ఇది. మనకు బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు చాలా ఏడుస్తుంటాం. ఎంతకు బతికినామా, దేవుడు తీసుకుంటే బాగుండు, లేకపోతే ఆయన వస్తే బాగుండు అనుకుంటా. ఆ దుఃఖం కాదు ఇది. ఇది దేవుని యొక్క కార్యముల కొరకైన దుఃఖం. ఇది రక్షణార్థమైన మారు మనస్సు కలిగించేది. ఇంకెవరు మారు మనస్సు, పాపక్షమాపణ పొందలేదు వారు రక్షణాశీర్వాదంలోనికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. అందుకే రక్షణ పొందిన దినాన చాలామంది భక్తులు వారి హృదయంతరంగంలో పొడవబడి గ్రోత్సబడిన వారై ఏడ్చి ప్రలాపించి పాపాలు ఒప్పుకొని ప్రభు సిద్ధపరిచిన రక్షణను ఉచితంగా ఇచ్చిన దాన్ని స్వీకరించినారు. ఇది హృదయంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే కార్యం. మనం ఎంత పాపులమో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించి, అదే సమయంలో మన ఇంత పాపులమైనా కూడా పరిశుద్ధుడైన దేవుడు ఎలాగ ప్రేమించినాడో జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు ఈ లోకంలో నుండి వెళ్ళిపోకమునుపు దైవాత్మను గురించిన సంబోధన, ఆయన పరిచయ ధర్మాన్ని గురించి యోహాను సువార్తలో ప్రస్తుతించిన సంగతి మనకు పరిచయం. నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త వస్తాడు, సత్య స్వరూపియగు దేవుడు. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఏం చేస్తాడు? ఒప్పింప చేయను. ఆయన పని ఏంటంటే మేకింగ్ అస్ టు కన్విన్స్ ఆఫ్ అవర్ సిన్, అవర్ ఫెయిల్యూర్. మన పాపం ఎంత ఘోరమైనదో, మనం ఎంత దిగజారిపోయిన వారమో అది మనకు జ్ఞాపకం చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. కనుక పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు మనకు తెలియకుండానే దుఃఖం వస్తుంది. ఎంతకాలమైంది ఇలాంటి దుఃఖం వచ్చి? వాక్యం మనం విన్నప్పుడు రక్షించబడిన తర్వాత అయ్యో నేను ఇలాగ లేనే అని దుఃఖం వస్తుంది. ఎంతకాలమైంది అలాగొచ్చి?
నాకు తెలిసి లేదనుకుంటా. మనం ఇంకేమనుకుంటామంటే నన్ను గురించి చెప్పినాడు అని అనుకుంటాం. సరే, మామూలుగా మాట్లాడదాం. నేను ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పేది ఎవరి కొరకు? బయట వాళ్ళకా? అరే, మాట్లాడటానికన్నా లాజిక్ ఉండాలి కదా, రీజనింగ్ ఉండాలి కదా. మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని గురించి వాక్యం చెప్పకుండా ఎవరినో గురించి ఎందుకు చెప్తాం? ఏమైనా అర్థం పర్థం ఉందా మాటల్లో? లాజిక్ ఉందా, రీజనింగ్ ఉందా? మా మందిరికి వచ్చి మమ్మల్ని గురించి వాక్యం చెప్తాడంటే బయట వాళ్ళని గురించి చెప్పడానికి ఇంత దూరం వస్తామా? కనుక జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుని వాక్యం అంటే మిమ్మల్ని టార్గెట్ చేసి చెప్తున్నామని కాదు దీని ఉద్దేశం. నాకు తెలియదు కదా మీరెవరో, ఎలాంటి వాళ్ళు, ఏం కథ అన్నీ ఎరిగిన వాడు ఒక్కడే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వాక్యాన్ని మనకు అందించినప్పుడు, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు బైబిల్లో రాయబడిన వారు పొడవబడినారు, గుర్చబడినారు, ఏడ్చినారు, ఆ మనుషుడు నేనే అన్నారు. అలాంటి వాళ్ళు ఆత్మీయ సునిశ్చితత్వము కలిగిన వారు, దైవ తాకుడుకు స్పందించేవారు. లేకపోతే ఇంకెవరన్నా చెప్పినారేమో, ఇంత దూరం దాని కొరికే రావాలన్నా ఏంటి, వేరే వాక్యాలు లేవా ఏంటి, అదే వాక్యంగా అనిపించిందా ఏంటి, దాని గురించి అంత ఎక్కువ మాట్లాడాలా ఏంటి, అదే అవసరమా ఏంటి అంటే ఏమని అర్థమంటే, నీవు దైవ సున్నితత్వానికి ఎప్పుడో స్పృహ కోల్పోయావు. ఒకసారి చెప్పనా, దేవుని వాక్యం నీ హృదయంతరంగములో అంగీకరించినప్పుడు దుఃఖం కలగకపోతే, అయ్యో నేను ఇట్లున్నానే, ఈ వాక్య ప్రకారం లేనే, ఎంతకాలం ఇలాగున్నా, నేను బాగుపడదామని అనుకుంటున్నా బాగుపడలేకపోతున్నా, ప్రభు కొరకు బాగా జీవించాలనుకున్నా జీవించలేకపోతున్నా, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి బంధకములో నుండి నన్ను ఎవడు విడిపించగలడు అని పౌలు లాంటి వాడు వాక్యం తన దగ్గరకు వచ్చినప్పుడు గ్రొచ్చుబడి కేకలేస్తుంటే, ఈ దినాల్లో పౌలు లాంటి భక్తులని చెప్పుకునే వాళ్ళు మమ్మల్ని గురించి కాదు. నువ్వు ఎప్పుడో దాటిపోయావు. ఏం దాటిపోయావు? దేవుని వాక్యం యొక్క స్పృహ అనే వలయంలో నుండి ఎప్పుడో బయటికి వెళ్ళిపోయావు. లేకపోతే దేవుడు నాతో మాట్లాడినాడు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు లేచి నిలబడి వాక్యం ప్రకటించినప్పుడు ఆ 3000 మంది అనుకరించుకుని నన్ను గురించి చెప్పారు. పేతురు ఎవరు చెప్పారు? ఎవడు చెప్పింది? మనకి ఎవరో కావాలా? అర్థమవుతుందా మీకు చెప్పే మాటలు? ఎవరు నన్ను గురించి పేతురు గారికి చెప్పింది? బైబిల్లో రాయబడింది, వారు వాక్యం విన్న తర్వాత హృదయమందు పొడవబడి ఫైర్స్ ఇన్ ద హార్ట్. అదే జరగకపోతే పరిశుద్ధాత్మ దేవునికి మనము హృదయంతరంగంలో చోటు ఇట్లేదన్న సంగతి గుర్తించాలి. ఇంకెంతకాలం హృదయాన్ని కఠినం చేసుకుంటాం? ఎంతకాలం వాక్యం వింటున్నప్పుడు దుఃఖం రాకుండా ఉంటుంది? ఎంతకాలం ప్రభు యొక్క పిలుపును మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఉన్న దుస్థితిని బట్టి ఎందుకు దుఃఖం కలగట్లేదు అంటే ఎంతో పడిపోయామో అని అర్థం. చూడండి, మీరు ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు, కొంతకాలం ఆ ఇంటిని వదిలేసి వెళ్ళారు. వచ్చిన తర్వాత చూస్తే ఇల్లంతా బోసిపోయింది, కాలిపోయింది, దాంట్లో బొద్దింకలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయనుకోండి. ఇల్లంతా పాడుబడిపోయింది. చూస్తే నీకేమనిపిస్తుంది? బాగా జరిగింది, భలే జరిగింది, అసలు ఇంతకంటే ఘోరంగా జరుగుతుంది అనుకున్నా కానీ పర్వాలేదు అని అనిపిస్తుందా నీకు? అయ్యో ఇక్కడే ఉన్నానే, నేను ఇక్కడే ప్రార్థన చేశాను, ఇక్కడే మోకరించినానే, కానీ ఇల్లేమి ఇట్లయిపోయింది. నీకు తెలియకుండానే దుఃఖం వచ్చేస్తుంది, నీకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి. దానికంత ఎందుకు ఏడుస్తే రోకళ్ళు పనులను తీసుకుని శుభ్రం చేసుకోవచ్చు కదా అని ఎరుగుపోరకంటే నీకు నచ్చదు. ఎందుకంటే అది నువ్వు ఉన్న ఇల్లు, అది నీకే బాధేస్తుంది. అలాగే మనము దేవుని ఆలయమై ఉన్నామనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నదనియు మీరు ఎరగరా? మరి దేవుని ఆలయమని మన హృదయాల్లో పాడైపోయి చెడిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరికి వచ్చి ఒప్పించి ఏడిపిస్తుంటే మనకు స్పృహ లేకపోవడం చాలా విషాదకరమైన సంగతి. కనుక రక్షణార్థమైన మనస్సు, రిపెంటెన్స్ అంటు సాల్వేషన్ ఈజ్ ఎవ్రీడే ప్రాసెస్. ఇది ఒక్కరోజు రక్షణ పొందింది అది వేరే సంగతి. ప్రతిరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనం ఒప్పించబడి జీవితాలు సరిచేసుకుంటూ ముందుకు పోవడం అనేది ప్రతిదిన ప్రక్రియ. ఈ ప్రక్రియ మనలో జరగకపోతే, ఈ ప్రక్రియకు మనం ఎప్పుడో దూరం అయిపోయింటే దైవ చిత్తానుసారమైన దుఃఖము మన హృదయంతరంగంలో కార్యం జరిగట్లేదు అనేది వాస్తవం. అప్పుడు మన పరిచర్య ప్రీతికరమైనది కాదు. ప్రభుకు కావాల్సింది అలాంటిదే. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో మీ మాట వినే పిల్లోడు మీకు పని చేస్తే చాలా ఇష్టం ఉంటుంది, కానీ
తుంటరిగా తిరుగుబాటుగా తిరిగేవాడు ఒక పని చేసినాడు అనుకో, ఇష్టమా? ఏమని చేయొద్దు అని అంటే వాడు ఏమన్నా ఎదురు తిరుగుతాడేమో అని, సరేలే నీ ఇష్టమా అని మనం అనుకుంటాం. వాడు చేసిన తర్వాత బాగా చేసాడని మనం కమెంట్ చేస్తామా? చేయము. నేను చేసిన మమ్మీ అంటే సర్లే, చేసిండే సర్లే. అదే మీకు ఇష్టమైన వాళ్ళు ఒక చిన్న పని చేసినా థ్యాంక్ యూ, నా బిడ్డ ఎంత దూరం పోయి తీసుకొని వచ్చినాడు, ఈ విషయం చేశాడు, ఈ విషయం ఎంతో సంతోషం. కనుక ప్రభుకు కావాల్సింది నాట్ ద వర్క్, ద హార్ట్. ప్రభు మనం చేసే పని కంటే మొదటిది ఏంటంటే మన హృదయం. అందుకే మనం ఎప్పుడు వింటుంటాం కదా, దేవుడు హేబేలు యొక్క అర్పణ అర్పించట కంటే లేదా అంగీకరించట కంటే ముందు హేబేలును అంగీకరించిన. దేవుడు మన ప్రార్థన అంగీకరించక మునుపు మనల్ని అంగీకరించాలి. మనల్ని అంగీకరించకుండా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనుకోవడం అపోహ. మనల్ని అంగీకరించుకున్న మన పరిచర్య దేవుడు అంగీకరిస్తాడు అనుకోవడం అపోహ. చాలాసార్లు మనం అలాంటి అపోహనే మేఘాల్లో తేలిపోతూ రోజులు గడిపేస్తూ మనల్ని మనమే మోసపరుచుకుంటున్నాం. అందువలన దైవకృప పొందిన వారమై వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. కనుక మొదటిది ఏంటంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, దైవ దుఃఖము. రెండవది చూస్తామా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. 2 Corinthians chapter 11 verse 2. దేవాసక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. రెండవ దైవం ఏంటి? దైవాసక్తి. ఆసక్తిలో 5 రకాలు మీకు తెలుసు కదా, బైబిల్లోనే రాసినారు. దాంట్లో ఒకటేంటి? ఆసక్తి. అత్యాసక్తితో, వారు అత్యాసక్తితో ప్రార్థించగా, ఆసక్తితో పనిచేయగా. దైవాసక్తి. ఆసక్తులు చాలామందికి ఉంటుంది కానీ నాట్ డ్రివన్ బై ద గాడ్స్. ఆ ఆసక్తి దేవుని ద్వారా నడిపించబడేదిగా ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ ఆసక్తి కలిగి ఉన్నప్పుడు అద్భుతంగా మార్చబడుతుంది. పౌలు అన్నాడు, ఆయన దేవాసక్తితో ఇదొక్క పని చేసినాడు. ఏం పని? కొరింథీ సంఘమంతటిని, ఇంకో మాటలో చెప్పాలంటే సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు అనే ఒకే ఒక్క పురుషునికి ఏం చేసినాడంట? చేస్ట్ వర్జిన్, పవిత్రురాలైన కన్యకగా ప్రధానము చేసిన. బెట్రోత్డ్. మీకు తెలుసు కదా బెట్రోతలు అంటే, నాకంటే బాగా తెలుసు. ఆ ప్రాసెస్ గుండా పోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ బెట్రోతలు అయిపోయిన తర్వాత వాళ్ళ సంబరము అంబరాన్ని అంటుతుంది. ఇంకా ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే మీకు ఎక్కువ తెలుసు అనుకుంటా. ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళడం, మాట్లాడడం, తిరగడం, ఇంకా సో మచ్. ఇప్పుడు మనము ఆత్మీయంగా కూడా ప్రభుతో ప్రధానము చేయబడిన సంఘము, మహిమగల సంఘము, ఆధ్యాత్మికమైన సంఘము. ప్రభుత్వం ప్రదానం చేసిన తర్వాత ఆయన్ని మాట్లాడకుండా, ఆయనతో చూడకుండా, ఆయన పట్టించుకోకుండా మన దాన్ని మనం వెళ్ళామనుకోండి, మనకు అర్థమయ్యేటట్టు చెప్పనా? అమ్మాయి అబ్బాయికి ప్రదానం చేసినారు. సరే, ఈ దినాల కల్చర్ ప్రకారం ఏంటంటే అయిపోయిన వెంటనే వాళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు, మీకే తెలుసు. ఎవరిస్తారో ఎట్లా తీసుకుంటారో తెలియదు. వెంటనే చాటింగో లేకపోతే మాట్లాడడం ఆరంభిస్తారు. కొన్నిసార్లు టీ తాగటానికో కాఫీకో బయటికి వెళ్తారు. పెళ్లి దగ్గరికి వచ్చేటప్పుడు పెళ్లి బట్టలకు కూడా బయటికి వెళ్ళి వాళ్ళు బట్టలు కొని షాపింగ్ ఇవన్నీ చేస్తుంటారు. అలా కాకుండా ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా ఏం అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోకుండా నిశ్శబ్దంగా ఉన్నారు పెళ్ళిదాకా. అలాగే ఈ దినాల్లో ఉండేవాళ్ళు ఉంటారా? తెలియదు నాకు, ఉంటారో లేదో. ఈశ్వరులుగా అలాగ ఉండరు కనుక మాట్లాడుతూ ఉంటారు. ఈ అబ్బాయి ఫోన్ చేసినా కూడా అమ్మాయి స్పందించలేదు అనుకో,
ఓసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చూస్తారు. తర్వాత ఏమంటారు? చెప్పరేంటి? అమ్మాయి నాకు వద్దు. ఇంకెందుకు వద్దు అంటే వేరే కారణాలు ఎన్నో అన్వేషిస్తాను. నేను ఫోన్ చేస్తే ఎందుకు స్పందించలేదంటే ఏదో వేరే కారణం ఉంటుంది. ఎక్కడెక్కడ ఆలోచనలు వెళ్ళిపోతాయి. కనుక నాకు అరే అదేంట్రా ఎంగేజ్మెంట్ చేసాము, అందరు ఫోటోలు తీసినారు, ఎవరు చేస్తే ఏముంది, మరి నాతో మాట్లాడట్లేదు కదా, క్లోజ్గా ఉండట్లేదు కదా, నేనంటే ఇష్టపడట్లేదు కదా, నా ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకుని నేను పట్టించుకోవట్లేదు కదా, ఇంక నాకెందుకు. ఒక భౌతికమైన అబ్బాయి అమ్మాయి ప్రదానం చేయబడిన తర్వాత ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు కలిగే నష్టం అపారమైంది. అయితే ఆత్మ సంబంధంగా దేవునితో మనం ప్రదానం చేయబడిన తర్వాత ఇప్పుడు మనం దేవునితో ప్రార్థన చేయడం మానేసాం, ఆరాధన చేయడం మానేసాం, బైబిల్ చదవడం మానేసాం, అందరు రావడం మానేసాం, దేవుడు మాట్లాడుతున్నా కూడా మనకేం లెక్కలేదు, ఆయన్ని సేవించడం మానేసాం, అటెండ్ కావడం మానేసాం, అన్నీ చేసాం. కానీ ఆయన మాత్రం ఒకటి చేయలేకపోతున్నాడు. ఈ అమ్మాయి నాకు వద్దు అనలేకపోతున్నాడు. అదే ఆయన బలహీనత. మన బలం ఏంటంటే ఆయన ఎలాగో నన్ను వద్దండు కదా. అర్థమైందా నా మాట? ఆయన నన్ను ఎలాగో వద్దన్నాడు, నేను ఎట్లున్నా కూడా చేసుకుంటాడు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ చేసినాడు. ఇదిగో ఎంగేజ్మెంట్ చేశాడు, ఇది రింగ్ కూడా ఉంది, రక్షణ అనే రింగ్ కూడా ఉంది. కనుక ఆయన నన్ను వద్దనడు, ఆయన వద్దనే ధైర్యం చేయలేడు. ఎందుకంటే నేనంటే ఆయనకి చాలా ఇష్టం తెలుసా. మాటల్లో చెప్పలేను కానీ చాలా ఇష్టం అని మనం అనుకుంటాం. వీ టేక్ ఇట్ గ్రాంటెడ్. కానీ వారిలో ఉన్న అన్యోన్యత దీంట్లో కనపడదు. దేవుడి సంఘాన్ని బైబిల్లో రాయబడింది కదా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో గ్లోరియస్ చర్చ్ అంట, మహిమ గల సంఘం. అక్కడే పౌలు రాస్తాడు, దిస్ ఈజ్ ద మిస్టరీ. నేను క్రీస్తుని గురించి, సంఘముని గురించి ఈ మాట చెప్పుచున్నాను, అదొక మర్మము. కనుక ఈ మర్మమైన దేవుని సంఘ ప్రత్యక్షత మనకు వెల్లడి చేయబడిన తర్వాత మనం ఆయన కొరకు పవిత్రమైన సంఘముగా ప్రదానం చేయబడినామని తెలిసి కూడా ఆ ప్రభుతో సహవాసం చేయక, ఆయన మాట వినక, ఆయన గురించి ఆలోచించక, ఆయన సేవించక, ఆయనకు దూరంగా ఉంటే, ఇప్పుడు అమ్మాయి పెళ్ళయింది అనుకో, ఉదాహరణకి మామూలు లోకపరమైంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని ఏమన్నా అంటాడా? అమ్మాయి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుండి ఇప్పుడు దాకా 3 నెలల్లో నా ఒక్క ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు, చాలా థ్యాంక్స్. ఎప్పుడు నన్ను పలకరించలేదు, చాలా థ్యాంక్స్. నాకు బాగలేకపోయినా ఎట్లున్నావా నన్ను పలకరించలేదు, చాలా థ్యాంక్స్ అంటాడా? చెప్పరేంటి? ఇంకేమంటారో మీకు తెలుసు, ఎంత విసిగిస్తారో మీకు తెలుసు, ఎంత సతాయిస్తారో నాకంటే మీకు బాగా తెలుసు. అయితే మన ప్రభు అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాదు కనుక ఎలాగైనా బతకదాంలే అని కాదు దాని అర్థం. ఒక రంతీలారా, అరమర లేకుండా నేను మీతో మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ బెట్రోత్డ్ యూ యాజ్ ఎ చేస్ట్ వర్జిన్ టు ద ఓన్లీ మ్యాన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇదంతా నేను ఎలాగ చేశానంటే దైవాసక్తితో చేశాను. కనుక దైవాసక్తి ఏం చేస్తుందంటే సంఘం ఆత్మ సంబంధమైనదిగా ప్రభు కొరకు సిద్ధపరచడానికి ప్రోత్సహిస్తుంది. మానవునికి ఆసక్తి ఏం చేస్తుందంటే మరణం తీసుకొని వస్తుంది. దాంట్లో ఏమీ జీవము కనపడదు. అందువలన మనము దైవకృప పొంది వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన పరిచర్య చేయుదము. ఇప్పుడు 2 చూసినాం. మొదటిది ఏంటి? దైవ చిత్తానుసారమైన దుఃఖం. రెండవది ఏంటి? దైవాసక్తి. మూడవది చూస్తామా? పేతురు రాసిన మొదటి పత్రిక, మంచండి 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2 Peter chapter 1 verse 3. మనకు తెలుగులో 2-3 కలిసి ఉన్నాయి. నేను మధ్య భాగం చూద్దాం. ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి నీ కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున. ఏ శక్తి? మూడవ దైవం ఏంటి? శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. ఈ దైవశక్తి 2 విషయాలు ఇస్తుంది. ఒక నాణ్యానికి 2 వైపులు ఎలాగ ఉంటాయో ప్రతి విశ్వాసికి కూడా ఈ 2 వైపులు అవసరం. మొదటిది ఏంటంట? జీవానికి అవసరం, అంటే ఈ లోకంలో అది బ్రతకటానికి.
రెండవది ఏంటంట, భక్తి అంటే ఆత్మ సంబంధంగా జీవించడానికి. అంటే మొదటిది ఏంటి, ఫిజికల్ వెల్మ్, భౌతికమైన అక్కర్లు. రెండవది ఏంటి, స్పిరిచువల్ నీడ్స్, ఆత్మీయమైన అక్కర్లు. ఈ రెండింటిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దైవశక్తి, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ ఎలాగిస్తున్నాడంట. ఇంకొక సందర్భంలో చెప్పబడింది, ధారాళముగా దయచేయి దేవుడు. ఈజ్ ఇన్ ఫుల్ లిబర్టీ ఇన్ గివింగ్ టు హిస్ చిల్డ్రన్. తన ప్రజలైన వారికి, సంఘానికి ప్రార్థన చేసినప్పుడు ఆయన ధారాళముగా దయచేవాడు. ధారాళము అనేది తెలుగులో చాలా పెద్ద పదం. ధారాళం అనే దానికి కొలత లేదు. దాన్ని పౌలు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో రాస్తూ, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. మన పితరులైన ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏమడిగారు, నీళ్లు కావాలా అని అడిగారు. ఏమి నీళ్లు, ఐగుప్తు నైల్ నది నీళ్ళు అయితే చాలు అని అనుకున్నారు. అదే మన ఆశ. కానీ ప్రభు ఏ నీళ్ళు ఇచ్చినాడు, బిస్లరీ మినరల్ వాటర్ ఇచ్చినాడు. అంటే బండలో నుండి నీళ్ళు వచ్చినాయని వాక్యంలో రాయబడి. నదిలో నీళ్లు, బండలో నీళ్లు. నదిలో నీళ్ళు ఎక్కడికి కలిసిపోతే, ఇప్పుడు మూసి నదిలో నీళ్లు ఉన్నాయని ఎక్కడికి కలిసి వచ్చినా నీకు తెలుసు, నువ్వు ఎలాగ తాగుతావో కూడా నీకు తెలుసు. అలా కాకుండా బండలో నుండి నీళ్ళు వచ్చినాయంటే ఆ బండ క్రీస్తే. ప్యూర్, ప్రిస్టైన్, అన్అడల్టర్డ్, చేస్ట్ వాటర్, నిర్మలమైన, నిశ్చలమైన, స్వచ్ఛమైన, శుద్ధి కలిగిన నీళ్ళు. ఆ నీళ్ళే యేసుక్రీస్తు ప్రభు. అలాగే వాళ్ళు ఏమనుకున్నారు, మాకు ఏదో ఇప్పుడు భోజనం పెడితే చాలు అని అనుకున్నారు. ప్రభు 40 సంవత్సరాలు వారికి మన్నా కురిపించిన. మాంసాపేక్ష కలిగినారు. అంటే క్రిస్టియన్స్ అంటే ఎప్పటి నుండో అదే కదా, వాళ్ళకి ఏ ఫంక్షన్ అయినా కూడా వాసన వస్తుంటే, నేనే కూడా వస్తుంటే కింద వాసన వస్తుంది. మరి మొదట నన్ను అదే పట్టేసింది. సో అది ఉంటేనే కొద్దిగా ఏదో మీటింగ్ జరిగినట్లు ఉంటుంది. లేకపోతే మామూలు అన్నం సాంబారా ఏంటో భక్సం గారు ఆ దినాల్లో వేసినారు, కానీ ఇప్పుడు కష్టం అని అనుకుంటాం. వాళ్ళకి మాంసాపేక్ష ఆపేక్ష కలిగింటే బాగుండేది. వాళ్ళు వెనక్కి వెళ్ళాలనుకున్నారు. ఐగుప్తుకు పోయినప్పుడు మేము ఏమేమి తిన్నామో తెలుసా, చేపలు తిన్నాము, చాలా బాగున్నాయి. అసలు ఇట్లా మా దగ్గరికి వచ్చినాయి తెలుసా, నైల్ నదులు ఇట్లా పడతా ఉంటే మేము అక్కడక్కడే పని చేసేవాళ్ళం. ఏం పని అది తెలియట్లే, అక్కడే పని చేసేవాళ్ళు. ఏం పని చేసినావు, ఇటుకలు మోసినావు, ఇటుకలు కాల్చినావు, గడ్డి తీసుకొని వచ్చినావు, దానికి వరకు అంత ప్రయత్నం. ఈ బానిసత్వం తెలియట్లే. ఈ బానిసత్వం మర్చిపోయి చేపలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. చేపలు, కూరాకులు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు అన్నీ మేము తిన్నాం. అసలు ఇక్కడ ఏం లేదక, కారం లేదు, ఉప్పు లేదు, సవి సారం లేకుండా ఉంది. ఇక మొన్న తినలేకపోతున్నా ఆయన వారు సడుగుతూ ఉంటే దేవుడు కనికరించి వారికి పూరీళ్ళు పంపించినాడంట. వచ్చి వాలిపోతుంటే ఒకదాని మీద ఇలా పేరుకుపోయినాయి. అబ్బా దొరికిందిరా దేవుడా 7 ఏళ్ల తర్వాత అని అనుకున్నారు. మనలాంటి వాళ్ళు ఇంక కొంతమంది బార్బెక్యూ చేసుకునేవాళ్ళు, కొంతమంది ఫ్రై చేసుకునేవాళ్ళు, కొంతమంది కర్రీ చేసుకునేవాళ్ళు, కొంతమంది అంతదాకా కూడా ఆలస్యం కాకుండా కడ్డీలు పెట్టి కాల్చుకుంది. ఎలా కొన్నారో తెలియదు, కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే వాళ్ళు గొంత దాకా తిన్నారంట. ఇంకొక ముక్క తింటే అంత తినేది కూడా వాంతి తెచ్చేంత దాకా తిన్నారు. కీర్తనలో చెప్పబడింది, ఏలైనగా దేవుడు వారి కోరినది వారికి అనుగ్రహించెను, కానీ వారి మనసులకు ప్రాణమునకు క్షీణత కలగచేసి. కనుక ప్రభు మన జీవానికి, భక్తికి కావలసినవన్నీ ఇస్తాడు అని ఏదంటే ఏదో అడగటానికి లేదు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం చేసినప్పుడు ప్రభు ఆలకించి మనకు దయచేస్తాడు. మనం కొన్నిసార్లు దేవుని చిత్తానికి బలపడదు కూడా ప్రార్థన చేస్తుంటాం, కావాలని. అలాంటి దాని కొరకు మనం ఇంక ఎలాగ మోసపోతుంటామంటే ఉపవాసంతో ప్రార్థన చేయాలి. దీని కొరకు ఆయన 1 రోజు ఉపవాసము, 3 రోజులు ఉపవాసము, 7 రోజులు ఉపవాసము, 14 రోజులు ఉపవాసము, అంత ఉండేవాళ్ళు లేరు అనుకుంటాం. వాటికి స్టాప్. కానీ బైబిల్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
అలాగే దాని కొరకు చేస్తుంటాం. ప్రభు ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు కదా, వారి శరీరాన్ని కష్టపరుచుకున్నారు కదా అని ఇచ్చేస్తే దాంట్లో మనకు ప్రాణమునకు క్షీణత అవకాశం ఉంది. అలా కాకుండా దైవ చిత్తానుసారంగా మనం ఏం అడిగినను ఆయన మనకి ఇచ్చినను ధైర్యముతో మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మనకు అనుగ్రహించువాడు. రోమా 8లో చెప్పబడింది, దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించడానికి వినది లేదు కనుక ఆయనతో పాటు సమస్తం మనకెందుకు అనుగ్రహింపడు. దేవుడు అనుగ్రహిస్తాడు, కానీ మనం ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. కనుక మొదటిది జీవమునకు అవసరమైంది దేవుడు దయచేవాడు. రెండవది భక్తికి అవసరమైంది. మనకు అంత దీని గురించి ఉండదులే, ఎప్పుడు మొదటిదే ఉంటుంది. ఎప్పుడు మనకి ఏం తినాలా, ఏం తాగాలా, ఏం కట్టుకోవాలా, ఎక్కడ ఉండాలా, ఏ కారు, ఏ ఇల్లు, ఏ వాకిలి, ఏ ఫ్లాట్, ఎలాగా ఈ లోకంలో జీవించాలనేదే ఉంది. కానీ ఈ లోకంలో అయిపోయిన తర్వాత దేవుడు నన్ను పిలిస్తే వాట్ నెక్స్ట్, ఎట్లబ్బా పరలోక రాజ్యానికి పోతే ఖాళీ చేతులతో పోవచ్చా? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు వస్తాయా? ఎవరైనా మనం పెళ్ళికి పిలిస్తే మనం అనుకుంటాం, బా ఖాళీ చేతులతో వెళ్ళొచ్చా, ఏం తీసుకోలేదే, ఏదో ఒకటైనా కొద్దిగా అట్లా చూపటానికన్నా మంచి ప్యాక్లో ఉంటే అది ఏమో వాళ్ళకి తెలియదు కదా. ప్రభు దగ్గర ఖాళీ చేతులతో ఎలాగ వెళతావు? ఇక్కడ ఏం కష్టపడలేదు, ఆయన కొరకు ఏం చెంట కార్చలేదు, ఏం త్యాగం చేయలేదు, ఏం చేయి చాపలేదు, ఏం కన్నీరు కార్చలేదు, ఆయన కొరకు ఏం అడగేయలేదు, ఆయన కొరకు ఏం చెయ్యి ఎత్తలేదు, ఆయన కొరకు ఏం చేయకుండా రిక్తహస్తాలతో ప్రభు దగ్గరికి ఎలాగెళ్తుంది? దాని గురించి ఆలోచన పూర్తిగా మృగ్యమైపోయింది మనకు. ఎంతసేపు ఉన్నా ఏం తినాలా, ఏం తాగాలా, ఏం చదువుకోవాలా, ఏ ఉద్యోగం రావాలా, ఎక్కడ పెళ్లి చేసుకోవాలా, ఎక్కడ స్థిరపడాలా, ఇదే సరిపోయింది. 70 ఏళ్ళ బతక్కి ఇదే 90% ఆక్రమించింది. ఎప్పుడో ఇలాగ మీటింగ్లు పెట్టినప్పుడు కొద్దిగా వాక్యం సుర్క్ అనేటది, అంటే చీమ గరిచినప్పుడు కొద్దిగా మనకి అనిపిస్తుంది కదా, ఎర్ర చీమ గరిస్తే నల్లది కాదు, ఏదో కరిసిందిలే అని అనుకుంటాం. ఇలాంటి మీటింగ్లు వాక్యాలు విన్నప్పుడు కరిసిందిలే అనుకొని అలా ఒకసారి చేతితో దుడిపేసుకుంటే అయిపోయాయి. ఇంక పెద్ద పెద్ద చీమలు ఎలాగొస్తాయి, చిన్న చీమని చంపేస్తుంటాయి. అలాగే కాలం చేస్తుంటాం. కానీ పేతురు ఏ జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆయన నా జీవానికి ఇచ్చినాడు. పేతురు జీవానికి ఇచ్చింది మనకు తెలుసు కదా. లూకాసు సువార్త 5వ అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టాడు, ఒక చేప కూడా దొరకలేదు. ఉదయకాలం ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఖాళీ చేతులతో ఇంటికి వెళ్ళటానికి ధైర్యం చాలక అలాగే ఉన్నప్పుడు యేసుప్రభువు ఆయన దగ్గరికి వచ్చి కొద్దిగా దోణి లోపలికి నడిపిస్తే నేను కొద్దిగా వాక్యం చెప్పేసి ఆ తర్వాత నీకు కూడా సహాయం చేస్తాను అన్నట్టుగా మాట్లాడితే పేతురు అలాగే చేసాడు. దోణి ఇంకా కొద్దిగా లోపల నడిపించి రాత్రి అంతా ప్రయాసపడ్డాను. ఐ హ్యావ్ టాయిల్డ్ ఆల్ ద నైట్ అండ్ కాట్ నథింగ్. రాత్రంతా శ్రమ పడ్డాను, కానీ నేను ఏమీ పట్టలేదు. అయితే లోతుకు నడిపించి వాళ్ళు వేసినప్పుడు విస్తారమైన చేపల రాసి, 1 కాదు 2 కాదు 3 కాదు. అప్పుడు పేతురు అన్న, డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐఎమ్ ఎ సిన్ఫుల్ మ్యాన్. నేను పాపాత్ముడను, నన్ను దాటిపోవటానికి దేవుడు అక్కడ దాకా వస్తాడా? దట్ ఈస్ కాల్డ్ ట్రూ కన్ఫెషన్. అది దైవ చిత్తానుసారమైన ఒప్పదాలు. అంతే. మనము అదే పరిస్థితులు ఉంటే ఏమనుకుంటాం, చూడు నా వల్ల ఎంత పెద్ద చేపలు పడ్డాయని. మరి రాత్రి పడలేదేంటి? రాత్రి మంచి ముహూర్తం కాదులే, ఎలాగొచ్చినానే ఏమో అని మనం అనుకుంటాం. కానీ ప్రభు ఆజ్ఞను బట్టి బైబిల్లో రాయబడింది. పేతురు అన్నాడు 5వ అధ్యాయం లూకాసు సువార్త 5వ వచనం అనుకుంటే, నెవర్ లెస్ దై వర్డ్ ఐ విల్ లెట్ డౌన్ మై నెట్. ఆయనను నీ మాట చొప్పున నేను వాళ్ళ వేతును. ఆయన జీవానికి కావాల్సింది దేవుడు ఇచ్చినాడు. ఇప్పుడు ఆయన భక్తికి కావాల్సింది దేవుడు ఇవ్వాలి. అందుకే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో లేచి నిలబడితే వాక్యం ప్రకటించబడింది. ఆ తర్వాత తిరిగి కొర్నేలి ఇంట్లో ఆయన వాక్యం ప్రకటించినాడు. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ, పేతురు మా కొర్నేలి ఇంట్లో బాధ చేయకపోతే మాట క్రైస్తవ లోకానికి పరిచయం ఏంటేది కాదు. ఏమైనా అపోస్తల కార్యాలు 10:36 జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్. మనం ఎక్కడైనా ఈ వాక్యం స్టిక్కర్ పెట్టుకుంటాం, యేసుక్రీస్తు అందరికీ. ఇది పేతురు నోట్లో నుండి దేవుడు బయటికి పలికించిన మాట. వీ వుడ్ హ్యావ్ మిస్డ్ దిస్ స్పెక్టాక్యులర్ వర్స్ హ్యాడ్ పీటర్ నాట్ స్పోకన్ అట్ ద హౌస్ ఆఫ్ కొర్నేలియస్. కొర్నేలి ఇంట్లో పేతురు ప్రసంగం చేయకుండా ఉంచే బహుశా మనకి వాక్యం పరిచయం అయ్యేది. కనుక దేవుడు వాళ్ళ భక్తికి కావాల్సింది ఎలాగిచ్చినాడు? అభిషేకం ఇచ్చినాడు, ధైర్యం ఇచ్చినాడు. అపోస్తల కార్యాలు సువార్తలో పరిగెత్తిపోయినాడు, ఒక అమ్మాయికి భయపడినాడు. ఇప్పుడు అపోస్తల కార్యంలో
అమ్మాయి కాదు, కాకలు తిరిగిన రోమా అధికారులు నిలబడి మాట్లాడినారు. అక్కడ ఇరుగుపోరక అక్కడికి వచ్చిన వాళ్ళు అన్నారు, ఈ మనుషులు యేసుతో కూడా ఉన్నవారు. కొంతమంది అన్నారు వీరు విద్య లేని పామర్లు అని అన్నారు. కొంతమంది కొట్టేసి వాళ్ళని యేసుప్రభుని గురించి చెప్పినప్పుడు బెదిరించి పంపించినారా అని ఉంది. ఎలాగ బెదిరించినారంట, ఇంకోసారి ఎక్కడ చెప్పొద్దు అని. మనం ఏంటి ఏమనింటాం, అబ్బా చెప్పాలనుకున్నాను కానీ చెప్పొద్దని చెప్పేశారు. పేతురు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, మేము దేవుని మాట వినాలనా మీ మాట వినాలనా? వారు బైబిల్లో రాయబడింది, బహుధైర్యముగా వాక్యము ప్రకటించి, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపి. ధైర్యం లేకుండా పరిగెత్తిపోయిన వాడికి బహుధైర్యం ఎలాగొస్తుంది? ఎలాగొస్తుంది మరి దేవుని యొక్క ధైర్యం? 28వ అధ్యాయం సామెతలు 1వ వచనం, నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా. సువార్త కొరకు ధైర్యం, దైవ కార్యాల కొరకు ధైర్యం, దేవుణ్ణి సేవించడానికి ధైర్యం. అందుకని ఎబ్రీ పత్రికలో రాయబడింది కదా, మనం కనికరించబడి సమయోచితమైన సహాయం కొరకు ఎలాగంట ధైర్యముతో కృపాసనం. మనకి ఇలాంటి దానికి ధైర్యం ఉండదు. ప్రార్థన చేయడానికి ధైర్యం, సువార్త చెప్పడానికి ధైర్యం, వాక్యం చెప్పడానికి ధైర్యం, దీనికి మనకు ధైర్యం ఉండదు. లోకాభిరాణం చేయటానికి విపరీతమైన ధైర్యం. కనుక మూడవదిగా మనం గ్రహించవలసింది ఏంటంటే, దైవ శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్ సప్లైస్ ఆల్ అవర్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ నీడ్స్. దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన వాటన్నింటినీ దయచేయి. 4వది చూస్తామా? తిమోతి పత్రిక, మొదటి పత్రిక అనుకుంటా, 3వ అధ్యాయం 16వ వచనం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 Timothy chapter 3 verse 16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము. 4వది ఏంటి? దైవభక్తి. మొదటిది ఏంటి? దైవ దుఃఖము. 2వది ఏంటి? దైవాసక్తి. 3వది ఏంటి? దైవశక్తి. 4వది ఏంటి? ఇప్పుడు ముందుకు వెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, ఇవన్నీ ఏదైనా మనకు కొద్దిగా పరిచయమా, ఉన్నాయా లేదా? మనకు వేరేది ఉంటుంది, సాతాను శక్తి రెడీ. ఇక్కడ రాయబడిన దైవభక్తి, భక్తి దైవత్వముతో భక్తి చేయాలని చాలామందికి ఆశ ఉంటుంది. అందుకే లోకంలో మనం చూస్తుంటాం కదా, సీజనల్ భక్తులు కొంతమంది పుట్టుకొని వస్తుంటారు. సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభసాధకమైంది. మనకు అలాంటి దాని గురించి ఆలోచించాం. ఇక్కడ ఈ భక్తిని గురించి రాసినాడు. అసలు దైవభక్తి అంటే ఏంటి? అదొక మర్మము అని రాసినాడు. ఆ మర్మము కింద విషయాలు ఇచ్చినాడు. ఇప్పుడు ఇవన్నీ మనం చెప్పుకోలేము కూడా. మనం సమయ అర్థవాన్ని బట్టి 6 విషయాలు రాసినాడు. మొదటిది ఏంటి? ఆయన శరీరుడుగా ప్రత్యక్షమైన. ఇవంతా దైవభక్తి అంట. మరి మనకేమైనా అర్థమవుతుందా దీనికి రిలేషను? ఏం మనకు అర్థం కాదు. దీనికి ఏం రిలేషన్? భక్తి అంటే మనం ఏమనుకుంటాం, ఏదో తలంట స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని చేతులు జోడించి ప్రార్థన చేసుకుని దేవుడికి దండాలు పెట్టుకొని అటు ఇటు వెళ్ళిపోయి లోకంలో కలిసిపోవాలని మనం అనుకుంటాం. మళ్ళీ ఆదివారం వచ్చి మళ్ళీ తలంట స్నానం చేసుకుని మంచి బట్టలు వేసుకొని మళ్ళీ చేతులు జోడించి మళ్ళీ దేవునికి దండం పెట్టుకుని పోవాలి. అది మనం భక్తి అనుకుంటాం. కానీ ఇక్కడ చెప్పబడిన 6 సూత్రాల భక్తి మనం అనుకునే దానికి భిన్నంగా కనిపిస్తుంది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను. కనుక భక్తి ఎక్కడ ఆరంభమవుతుందంటే, ద వర్జిన్ బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇనిషియేషన్ ఆఫ్ ద గాడ్లీనెస్ ఇన్ ఎ బిలీవర్స్ లైఫ్. విశ్వాసి జీవితంలో దైవ భక్తి అనేది యేసుక్రీస్తు ప్రభువారు పాపరహితుడిగా ఈ భూమి మీద కన్య గర్భాన జన్మించటతో మన భక్తి ఆరంభం కావాలని జ్ఞాపకం చేయబడుతుంది. దిస్ కాల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షమవుట్. 2వది ఏంటి? ఆత్మ విషయమున నీతిపరుడని. ఆయన నీతిపరుడు. ఆయన మార్గం నీతి మార్గం. ఆయన నీతినే బోధించినాడు.
జస్టిఫికేషన్, నీతిగా తీర్చబడట. మూడోది ఏంటి? దేవదూతలకు కనబడెను. దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసినట్లు కూడా చివర్ల గెత్సేమనే తోటలో వాక్యంలో మన గ్రంథస్థం చేయబడి కనబడెను. దట్స్ కాల్డ్ ద రెవల్యూషన్. ఆయన ప్రత్యక్షత ఏమో వారికి చూపించినాడు. నాలుగవది ఏంటి? రక్షకుడని జనములలో ఎవరైనా యేసుక్రీస్తు ప్రవక్త అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నా, ప్రవక్త కూడానా, బోధకుడు అనుకునేవాళ్ళు ఉన్నారు, బోధకుడు కూడానా యేసు ప్రభు. వీటన్నిటికంటే మించి భక్తిలో ఉన్న మర్మం ఏంటి? ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, లోక రక్షకుడు. ఇది యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయలో ఉన్న సామాన్యమైన వాళ్ళు చెప్పేశారు. వాళ్ళకే బోరబెట్టి వాక్యాలు పైన రాయలేదు, ఈ నిజముగా లోక రక్షకుడు అని. దారెమ్మడిపోయే మనుషులు. సమరయ స్త్రీ వచ్చి నాతో, నేను చేసినవని నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, కమాండ్ సి, వచ్చి చూడండి అంటే అందరూ వచ్చి చూసినారు. చూసిన వెంటనే ఆయన గురించి ఏం చెప్పారు? ఈయన నిజముగా లోకరక్ష, ఈజ్ ట్రూలీ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, భక్తిలో ఆయన రక్షకుడని జనముల మధ్యలో ప్రకటించబడెను. పబ్లికేషన్. మత్తయి 1:21 మనం చూస్తాం. తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసుని పేరు. లోకమందు నమ్మబడెను అంటే ఇదే కదా. ఎవడైనా యేసు ప్రభువు యందు విశ్వాసం ఉంచినడలా, నా యందు నమ్మకం ఉంచినడలా నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే రోమపత్రికలో చెప్పబడింది, ఆయన రక్షకుడని లేకపోతే ప్రభువు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాళ్ళు రక్షణ పొందుతారు. కనుక ప్రజలు కొంతమంది నమ్మినారు, విశ్వాసం ఉంచున్నారు, ఆయన్ను వెంబడించడానికి పూనుకున్నారు. అది దైవభక్తిలో ఉన్న మర్మములు ఒకటిగా మనకు కనబడుతుంది. తర్వాత ఆఖరిది ఆరోహణుడై తేజోమయుడై. మొదటిది ఏంటి? ప్రత్యక్షమాయను. ఇప్పుడు ఆఖరిది ఏంటి? తేజోమయుడు. మొదటిది ఏంటి? ఈ కేమ్ డౌన్ టు దిస్ వాల్. ఆఖరిది ఏంటి? ఈ వెంట్ అప్ ఫ్రమ్ దిస్ వాల్. ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు శరీరుడిగా. ఇప్పుడు ఈ లోకంలో నుండి పునరుత్థాన శరీరంతో ఆయన ఆరోహణం. ఆయన ఇదేమంట అమ్మా? దైవభక్తి. ఇప్పుడు మీరు నమ్ముతారా ఇది దైవభక్తి అంటే? మనం చేసేది ఇప్పుడు భక్తి కార్యాలు ఇది ఎక్కడైనా కనిపిస్తుందా అంటే? దైవభక్తి అంటే ఏంటి? ఇట్ ఈస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రీస్తే. ఇట్ ఈస్ ద మిస్టరీ. అది మర్మం. సశరీరుడిగా ప్రత్యక్షమైన వాడు మేనిఫెస్టేషన్తో ఆరంభించబడి చివరికి ఆరోహణమాయను, గ్లోరిఫికేషన్, మహిమపరచబడను. దీని అంతటిని కలిసి ఏమంటున్నారంటే, ఇది మనము మామూలు చెప్పిన మాట కాదు, బైబిల్లో రాసిన మాట. దైవభక్తిని కూర్చున్న మర్మము నిరాక్షేపముగా. అంటే అయ్యో బ్రదర్ అది ఎలాగవుతుంది? భక్తి అంటే ఇలాగ ఉండాలి కదా, అలాగ ఉండాలి కదా, ఇట్లా ఉండాలి కదా, అట్టుండాలి కదా అని వాళ్ళని అంటారేమో అని. దేర్ ఈస్ నో క్వశ్చన్ ఫర్ దిస్. ఆక్షేపడే లేదు. ఇది మర్మము ఎలాంటిదంట? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? ఈ మర్మము ఇప్పుడు చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం అవుదురు. 32. ఈ మర్మము నేను క్రీస్తుని గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. ఇప్పుడు నేను సాధారణంగా అడిగే ప్రశ్నలు కొన్ని అడగొచ్చా? మిమ్మల్ని అడిగేంతటి వాడిని కాదు, కానీ చాలాసేపు అయింది కదా నేను ఒక్కడే మాట్లాడుతున్నా. మీరు ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది మైక్ లేకుండా. మర్మము, మిస్టరీ అనే మాట కొత్త నిబంధనలు ఎన్నిసార్లు రాశారు?
దీంట్లో 2 రకాల మర్మము అని ఒకే పదం వాడినారు. తర్వాత గ్రేట్ మిస్టరీ, గొప్ప మర్మం. ఈ 2 విషయాలు గొప్ప మర్మం. ఒకటేంటి? క్రీస్తు, అదే 1 తిమోతి 3:16. రెండవది ఏంటి? చర్చ్, సంఘం, అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 30. మన్నించండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 32వ వచనం. దీస్ ఆర్ ద 2 గ్రేట్ మిస్టరీస్. మీతో చాలా మర్మాలు ఉన్నాయి. సువార్త మర్మము, పరిచర్య మర్మము, ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో మనకు పౌలు పరిచయం చేస్తున్నాడు. పరలోక రాజ్య మర్మము దాదాపు 27 సార్లు ద వర్డ్ మిస్టరీ ఈస్ యూజ్డ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, 27 times. ఎఫెసీ పత్రికలోని 5 సార్లు మర్మం అనే మాట వాడబడుతూ వచ్చింది. ఆఫ్ ఆల్ దిస్ మిస్టరీస్, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్ అండ్ ద మిస్టరీ ఆఫ్ చర్చ్ ఈజ్ గ్రేటెస్ట్. ఈ మర్మాలన్నిట్లో క్రీస్తుని గురించిన మర్మము గొప్పదని 1 తిమోతి 3:16 రోజుల్లో చదివాం కదా. అలాగే సంఘమును గురించిన మర్మం కూడా గొప్పది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఇలాంటి గొప్ప మర్మములోనికి తీసుకుని వచ్చినాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాల్లో అన్నాడు కదా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను ఐ వాజ్ నాట్ డిజొబీడియంట్ అంటు ద హెవెన్లీ విషన్. ఇది భక్తి. మనకు చాలా భిన్నంగా ఉంది కదా ఇది. మనం భక్తి అంటే ఏమేమో ఆలోచించుకుంటున్నాం. కాన్సెప్ట్ ఈజ్ అబ్సల్యూట్లీ డయాబోలికలీ ఆపోజిట్. కానీ ఇక్కడ చెప్పబడింది, భక్తి స్టార్ట్స్ విత్ జీసస్ క్రైస్ట్, ఎండ్స్ విత్ హిస్ అసెన్షన్. ఆయన ఇన్కార్నేషన్తో సశరీరుడిగా ప్రత్యక్షమైన దాంతో ఆరంభమవుతుంది, ఆయన ఆరోహణమైన దాంతో ముగించబడుతుంది. ఎనీ భక్తి అపార్ట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నో భక్తి అట్ ఆల్. యేసు ప్రభు వారికి వెలపట మనం భక్తి అని తలంచేది భక్తి కాదు. అందువలన దైవకృప పొంది ప్రీతికరమైన పరిచర్య, వినయ భయభక్తులతో దేవునికి సేవ చేయ. ఇప్పటిదాకా ఎన్ని చూసామో? 4 చూసాం. మొదటిది ఏంటి? దైవ దుఃఖము. రెండవది ఏంటి? దైవ శక్తి. మూడవది ఏంటి? దైవాశక్తి. మూడవది ఏంటి? దైవశక్తి. నాలుగవది ఏంటి? దైవ భక్తి. ఇప్పుడు 5వ ఆఖరి చూసి ముగిస్తాం. మనకు అక్కడే పరిచయమైన మాట ఎఫెసీ పత్రిక 12వ అధ్యాయం. మన్నించండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యను పొంది దైవ కృప కలిగి ఉందము. ఓ వాట్ ఎ గ్రేస్ ఇట్ ఈస్, ద గ్రేస్ ఆఫ్ గాడ్. దైవ కృప కలిగి ఉందము. కనుక ఆఖరిది ఏంటంటే దైవ కృపలోనికి రావాలి. ఈ కృపలోనికి రాకుండా మనం వెలుపట జీవించే వారమైతే, లోకములో కలిసి తిరిగిన వారమైతే, దైవాత్మ సంబంధమైన సంగతుల్లోనికి మనం ప్రవేశించలేదు అని అర్థం. ఎన్నిసార్లు దేవుని కృపను మనం నిరర్థకం చేసిన. బైబిల్లో రాయబడిన ఫ్రస్ట్రేటెడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్స్. దేవుని కృప మనల్ని ప్రోత్సహించి ధైర్యపరుస్తుంటే ఆ కృపను మనము నిరర్థకం చేసిన. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త మనకి జ్ఞాపం చేస్తున్నాడంటే, కృప లేకుండా మనం ఆయనకు ప్రీతికరమైన పరిచర్య చేయాలి. అందుకే పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. ప్రభు అన్నాడు పౌలుతో, నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ అంటూ. ఒక అయోగ్యుడైన వాడిని యోగ్యుడిగా చేయటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న ఎన్నిక కృపలో భాగ్యం. మనం దేవుని ఉగ్రతకు యోగ్యులం, నరకానికి యోగ్యులం,
దేవుని శిక్షకు యోగ్యులం, దేవుని శాపమునకు యోగ్యులం. దట్స్ ఆల్ అవర్ మెరిట్ ఈజ్ ఆల్ అబౌట్. అయితే దేవుడు దీని నుండి యేసుక్రీస్తు ప్రభువును సిలువలోనికి పంపించి ఆయన మన పాపములన్నీ తన కుమారుని యేసు సిలువ మీద వేసి మన కొరకై తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తమ ధారలుగా కార్చబడి స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చిలువలో చేయబడి తండ్రి చేత విడువబడిన వాడై సృష్టి అంతా ఒక్కసారిగా స్తంభించిపోయినట్లు కనిపించిన ప్రభుకు స్తోత్రాలు. ఆయన మరణమును ఓడించినాడు, సమాధిని జయించినాడు, మూడవ దినాన తిరిగి ఆయన లేచినాడు, తేజోమయుడై ఆరోహణము ఆయన. ఇలాంటి ఆరోహణమైన ప్రభువుని ఎరిగిపోతే వాడి యేసునందు విశ్వాసం ఉంచు, పాపక్షమాపణ మారమనసు పొందు, ప్రభుకు వెలపట్ట మనం పరిచర్య చేయసాల. యేసులో మనముంచు. యోహాను 15:5 చెప్పబడింది, వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. కనుక ఆయనతో కలిసి ఆయన కృపను పొందిన వారమై వినయ భయభక్తులతో ఆయనకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు ఆ ప్రభువు మనకు సహాయం చేయనుగాక.